దేశ రక్షణలో బీఎస్ఎఫ్ సేవలు ఎనలేవన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సైనిక కుటుంబాల సంక్షేమానికి మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ఏర్పాట్లను పరిశీలించారు కేంద్ర మంత్రులు. ఇక ఇండియా కూటమికి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ఈవీఎంలో లోపాలు గుర్తొస్తాయన్నారు మహాయుతి నేతలు. దేశ రక్షణలో బీఎస్ఎఫ్ పాత్ర మరువలేనిదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందన్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగిన బీఎస్ఎఫ్ డే వేడుకల్లో పాల్గొన్నారు. భద్రతా బలగాలు వారి కుటుంబ సంక్షేమానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు అమిత్ షా. क्योंकि बीएसएफ के जवानों की वीरता इसके अनुरूप भूमि पूरे भारतवर्ष में राजस्थान के अलावे कोई उचित स्थान नहीं है जो वीर परंपरा को आज भी सीमा पर लेकर हमारे जवान आगे बढ़ रहे हैं. इसके बल पर ही आपने देश के फर्स्ट लाइन ऑफ डिफेंस को उसका बिरुद प्राप्त करने का काम किया है. గాజాకు భారత్ నుంచి మానవతా సాయం కొనసాగుతుందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. యుద్ధ శరణార్థులు క్షతగాత్రులను రక్షించడంలో యుఎన్డబ్ల్యూఆర్ఏ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. యుఎన్డబ్ల్యూఆర్ఏకు భారత్ నుంచి అన్ని రకాల సాయం అందుతుందన్నారు. బహ్రెయిన్లో జరుగుతున్న మనామా డైలాగ్లో పాల్గొన్నారు. రాబోయే దశాబ్దంలో జనాభా తగ్గుదల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు జయశంకర్. So whatever happens here, historically, culturally, civilizationally, economically, connectivity-wise, matters a lot. And, at one level, I'm sure all of us would like to hope that there's at least a lowest common denominator on the basis of which countries cooperate. But I think given the importance of this region, we should be more ambitious. We should aim for something very much higher. యూపీ ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ 2025 కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం గత 2.5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. 3,000 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అశ్విని వైష్ణవ్. बहुत विस्तृत तैयारी की है, उसमें रेलवे ने भी पूरा समन्वय बना के तैयारी की है. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతికి ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారన్నారు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే. తమ 2.5 ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఇండియా కూటమి ఓడిపోయినప్పుడే ఈవీఎంల సమస్యలు గుర్తొస్తాయన్నారు. జార్ఖండ్, వయనాడ్లో రీపోలింగ్ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో 31 ఎంపీ సీట్లలో గెలిచినప్పుడు ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు ఏక్నాథ్ షిండే. जीत होती है तो ये ईवीएम अच्छी है, उनकी जीत होती है, उनके बाजू से निकाल होता है तो इलेक्शन कमीशन के निर्णय अच्छे होते हैं. उनके बाजू से अगर फैसला होता है तो सुप्रीम कोर्ट अच्छा होता है. अगर सही फैसला सुनाने के बाद तुरंत वो एजेंसी, वो यंत्रणा गलत हो जाती है, गलत उसको साबित किया जाता है. ये पिछले कई सालों से शुरू है. ఫిట్ ఇండియాను తయారు చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. రాజస్థాన్లోని జైపూర్ అల్బర్ట్ హాల్లో రన్ ఫర్ వెటరన్ పేరుతో మారథాన్ను ప్రారంభించారు. దేశ రక్షణలో సైనికుల పాత్ర ఎనలేనిదన్నారు. ఫిట్ ఇండియాతో ఆర్థికంగా, భౌతికంగా భారత్ మరింత స్ట్రాంగ్ అవుతుందన్నారు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. ఇండియా కూటమిలోని పార్టీలకు రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం లేదంటున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కొట్లాటలపై ఫోకస్ చేయాలంటున్నారు కాషాయ లీడర్లు.